ఏరా శేషు, బంగారికి హెల్ప్ చేయాలని దిగటం బానే ఉంది. అదేదో మంచి ఎండలు దిగాం కదరా. బ్రో అవును బ్రో, జూలై నెలలో కూడా ఎండలు తగ్గట్లేదు. వర్షాలు ఎప్పుడు పడతాయో ఏంటో. అయ్యో, చెమట కూడా లోపలికి వెళ్ళిపోయింది. బాడీ అంతా ఉడుకుతా ఉంది. ఇంతటితో ఆపేసి సాయంత్రం డ్యూటీ ఎక్కుదామా? ఏంటి బ్రో, మామ బావ ఇప్పుడే ఇచ్చి ఇంటికి రమ్మన్నారే. మీ మామని ఎవర్రా లేపింది అసలు? ఆయనకి బంగారు మీద ప్రేమ ఉంటే ఓకే, కానీ రవి కంటే ఎక్కువగా ఆయన్నే పని చేపిస్తున్నారా? ఆయన కోడల్ని మన అరచేతిలో పెట్టి ఎందుకు చూసుకోవాలనుకుంటున్నారు? సరే పద వెళ్దాం. పదండి వెళ్దాం. అమ్మా ఇదిగోండి, అమ్మా అన్న ఇదిగోండి. ఏదైనా కార్ ఆపిద్దాం రారా. అదిగో స్లోగా వస్తుంది, అది ఆపిద్దాం రా. ఆపండి 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 ఆపండి. ఏంట్రా పోతానే ఉన్నాడు. ఎక్స్క్యూజ్ మీ. ఝాన్సీ అమ్మా, ఇప్పుడు ఇక్కడేం చేస్తున్నారు? బ్రో మిమ్మల్ని నన్నే అడగాల? ఏంటమ్మా, ఏం కావాలన్నా అడగండి అమ్మా. విండో కొంచెం కిందికి దింపితే చాలా హ్యాపీ. ఎందుకు? కొంచెమైనా ఏసీ గాలి వస్తుందని. బయట నిప్పు కురుస్తున్నట్టుందమ్మా. ఈ ఎండలో ఫ్రై అయిపోతున్నట్టుంది ఝాన్సీ అమ్మా. సరే, చేతిలో ఏంటది? అది బంగారి కొత్తగా బిజినెస్ మొదలు పెట్టింది కదమ్మా, అవే ఈ పాంప్లెంట్స్. అయినా మీ కొడుకు అనాలి, మా బంగారు మీద ఉన్న ప్రేమని వాడుకొని మమ్మల్ని ఇరికించి ఆయన జాలీగా ఎస్కేప్ అయిపోయారు. ఝాన్సీ అమ్మా, ఒక చిన్న రిక్వెస్ట్, కొంచెం చిల్డ్గా ఉన్న ఒక సోడా ఇప్పిస్తారా? బ్రో నీకోసం కూడా అడిగే కదరా. అవును, రవి ఎక్కడా? అవును, రవి ఎక్కడరా? సరే సరే, వచ్చి కారెక్కండి, వెళ్లే దారిలో మాట్లాడుకున్నా. ఎంత చల్లని మాట. రే ఏసీరా. ఝాన్సీ అమ్మ, స్వర్గం ఎలా ఉంటుందని ఎవరైనా అడిగితే ఏప్రిల్ మే ఎండాల్లో జస్ట్ ఒక్క 1 అవర్ మెయిన్ రోడ్లో బాగా తిప్పి ఇలా ఒక ఏసీ కార్లో కూర్చోపెడితే తెలుస్తుంది. ఇదేరా స్వర్గం అంటే. నిజమే. అన్న డ్రైవర్ అన్న, ఏసీ కొంచెం పెంచొచ్చు కదా అన్న. 10 points లో పెట్టు బాబు. 5 ఉన్నా సార్, ఏసీ ఫుల్ గానే పెట్టాను సార్. ఫుల్గా ఉందా? అయినా ఒకటి ఝాన్సీ అమ్మ, ప్రపంచంలో మనవడు వాళ్ళ అత్తగారింట్లో పనిచేయడం చూసి సంతోషపడే ఒకే ఒక నానమ్మ మీరే అయి ఉంటారు. అదే కదా నా పెంపకానికి దొరికిన మర్యాద. నేను మగవాడిని, నేనే అంతా అన్న అహంతో ఉండకూడదు. అమ్మాయికి పుట్టినిల్లు ఎంత ముఖ్యమో అంతకంటే అబ్బాయికి వాళ్ళ అత్తగారిల్లు ముఖ్యమే. అది పుట్టినింటితో సమానం. అమ్మాయి కుటుంబాన్ని నడపడానికి ఎంత కష్టపడుతుంది, అందులో సగమైనా మగవాడు చెయ్యాలి కదా. కరెక్ట్గా చెప్పారు ఝాన్సీ అమ్మా. అదే నా మనవడు చేస్తున్నాడు. అయితే భార్య కొంగ పట్టుకొని ఉండాలంటున్నారు. అందులో తప్పేముందిరా? ఉంటేనే జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. ఏం ఝాన్సీ అమ్మ, మరి అమ్మాయిలు ఎందుకు ఖర్చు పెట్టడానికి వెనుకాడుతున్నారు? పెడతారు బ్రో, ఖచ్చితంగా పెడతారు. ఇందు, అమ్మ ఎక్కడమ్మా? అమ్మ లోపల ఉంది. ఏం చేస్తున్నావు? డ్రాయింగ్. సూపర్, చాలా బాగుంది. అమ్మా, రానా. రవి, ఏంటి అక్కడే ఆగిపోయావు? ఏం లేదు నాన్న. ఏంటి నాన్న, అత్తగారింటికి రావడానికి నీకేంటి ఇబ్బంది? పద నాన్న. ఇందు అన్నయ్య, అన్నయ్య రండి బాబు. నా చిన్న కోడలు ఏం చేస్తోంది? డ్రాయింగ్ బ్రహ్మాండంగా ఉంది. సూపర్ బంగారం.
అన్నయ్య ఏం తింటావు? మ్, రవి నీకేం కావాలి నాన్న? ఆ, బుజ్జి నువ్వు ఉసిరికాయ మామిడికాయ వేసి సూపర్గా మజ్జిగ పులుసు పెడతావే, దాన్ని చెయ్యమని చెప్తాను. ఎండలు బయట మండిపోతున్నాయి. ఒక 5 నిమిషాలే చేసేస్తానన్నయ్య. ఆ. రవి ఇలా చూడు రవి, నీకు నచ్చినా నచ్చకపోయినా ఇది మీ అత్తగారిల్లు. వాళ్ళొక నిర్ణయం తీసుకున్నప్పుడు తోడుగా నిలబడ్డ నీ బాధ్యత కదా నాన్న. మావయ్య ఎందుకు మీరు ఆయన్ని ఫోర్స్ చేస్తున్నారు? చాచా అలాంటిదేం లేదమ్మా, నువ్వెళ్ళి పని చూసుకో. రవికి తెలియని విషయం నేను నేర్పిస్తున్నాను అంతే. రవి ఇల్లు కంప్లీట్గా పెయింట్ చేయాలి, ఇంటి ముందు ఒక స్టాండ్ పెట్టించాలి, బోర్డు పెట్టాలి, చాలా పనులున్నాయి నాన్న. మావయ్య అదంతా నేను చూసుకుంటాను, మీకెందుకు శ్రమ? నువ్వు చూసుకుంటావని నేను దూరంగా ఉండలేను బంగారి, ఇది నా బాధ్యత, నేను చేసే వెళతాను. రవి రానా, నా డ్రెస్ మార్చుకుని వద్దాం. డ్రెస్సా? అన్నీ నేను బ్యాగ్లో తీసుకొచ్చాను నాన్న. వెళదాం రా. మ్. ఏంటి ఝాన్సీ అమ్మా ఇక్కడికి ఎందుకు? ఇక్కడే బంగారి వాళ్ళ అమ్మగారు ఫ్యామిలీ ఉంటున్నారు. అయ్యయ్యో, ఈ పాంప్లెట్స్ ఇచ్చింది సరిపోలేదని ఇక్కడికి తీసుకొచ్చి పని చెప్పబోతున్నారా ఏంటి? దిగండి దిగండి, రండి. వీళ్ళిద్దరూ ఏంటి ఈ గెటప్లో ఉన్నారు?